Thank you, Harish. The Night of Generals, directed by Anatoly Litval. 1967 మూవీ చూశాను. చాలా అంటే ఎపికల్, చాలా హిస్టారికల్ ఎపికల్ అకౌంట్ చూపెట్టారు మూవీలో. ఒక సైడ్ ఏమో అంటే పోలాండ్లో, ఒక సైడ్ ఏమో జర్మనీలో, ఒక సైడ్ ఏమో ఫ్రాన్స్లో, 3 లొకేషన్స్లో అంటే డిఫరెంట్ ఏరియాస్ని చూపెట్టడం, అంటే స్టోరీ డిఫరెంట్ ప్లేసెస్లో నరేట్ చేయడం చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. ముఖ్యంగా అంటే స్టార్టింగ్లో వార్సా అని చూపెట్టారు, పోలాండ్. అక్కడ దాదాపు అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో అక్కడ జరిగిన అంటే జియోగ్రఫికల్గా చూపించినప్పుడు అంత ధ్వంసమే చూపించారు. అంటే బేసికలీ పోలాండ్ అది ఎలా రూయిన్స్లో ఉందనేది కనిపించింది. తర్వాత ప్యారిస్కి వచ్చే అక్కడ మనకు ముఖ్యమైన సంఘటనలు అంటే వార్సాలో మనకు ముఖ్యంగా కనిపించినాయి ఏంటంటే అంటే వాళ్ళు బాంబింగ్ చేయడం, బిల్డింగ్స్ కూడా కొట్టడం అవి చేశారు. అక్కడ ఈ హార్ట్మ్యాన్ క్యారెక్టర్ని అంటే అక్కడ టాన్స్ క్యారెక్టర్ రావడము, వాళ్ళు అంటే పోలీస్ని ఎలా ట్రీట్ చేయడం అనేది అంటే మనకు అది ఆ ప్లాట్ని చాలా డిఫరెంట్ వేరియేషన్స్లో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా చూసాము. దీంట్లో అంటే పోలాండ్కి వెళ్ళిన తర్వాత అంటే దాదాపు ఏ మేజర్ హాలీవుడ్ పిక్చర్లో కానీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో పోలిష్ సెకండ్ వరల్డ్ వార్ థీమ్లో మనకి పియానో చాప్లిన్ పేరు వస్తుంది. తర్వాత అంటే జర్మన్స్ అది ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మోజార్ట్, బీథోవెన్, మ్యూజిక్ పోలాండ్ అనేది ఇట్ ఈస్ ఐకానిక్. అంటే చాప్లిన్ వాజ్ మేజర్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఈజ్ మ్యూజిక్. సో ఆ రిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ మూవీలో కూడా అంటే చాలా ఒక చిన్న పార్ట్లో పెట్టేశారు. అయితే దట్ వాజ్ ఆర్టిస్టిక్గా కానీ ఈజ్ అ పాయినియర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫర్ ద మ్యూజిక్. సో ఆ రిఫరెన్స్ బాగా అనిపించింది. తర్వాత వీళ్ళు జనరల్ గ్రౌండ్ని అంటే బికాజ్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన ప్యారిస్కి రావడంలో ప్యారిస్లో కూడా మనకి ఒక ఆర్టిస్టిక్గా అంటే పెయింటింగ్స్ చూపెట్టారు. పెయింటింగ్స్లలో కూడా ఎక్స్ప్రెషనిస్ట్ పెయింటింగ్స్ అంటే అదొక డికడెంట్ పెయింటింగ్స్ అన్నట్టు అంటే అదొకటి ఉంది. 1920s దాదాపు ఈ ఎక్స్ప్రెషనిస్ట్ పెయింటింగ్స్ వచ్చాయి. అంతకుముందు అంతా క్లాసికల్గా ఎక్స్ప్రెషనిస్ట్ పెయింటింగ్స్ అనేటివి ఫ్రెంచ్లోకి వెళ్ళి వచ్చాయి. దాన్ని జర్మన్స్ అపోజ్ చేశారు. క్లాసికల్ పెయింటింగ్స్కి వెళ్ళి దాన్ని అపోజ్ చేశారు. బేసికల్గా ఏమన్నా అంటే దాన్ని ఒక పీరియడ్ని ఎలా చూసారంటే ఎక్స్ప్రెషనిజంని ఒక రెబిలియస్ చైల్డ్, ఇట్ ఈస్ ఏ లూజ్ మోరల్స్ క్యారెక్టర్స్ అని చూసారు, విచ్ జర్మన్స్ వర్ అపోజ్ టు ఇట్. సో దానికంటే ముందు వాళ్ళంతా క్లాసికల్గా దేవర్ హోల్డింగ్ సమ్ మోరల్స్ ఆర్ హయ్యర్ వాల్యూస్ అన్నట్టు వాళ్ళ సొసైటీలో చూసుకున్నారు. అందుకొరకు మనకు ఆ కాంట్రాస్ట్ పెయింటింగ్స్లో ఉన్న కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అంటే ఎక్స్ప్రెషనిజం అనేది మనకు క్యూబిజం, ఎక్స్ప్రెషన్ దాంట్లోకి వచ్చినాయి. అవన్నిటిని మనకు జర్మన్ సొసైటీ అది డెకడెంట్ గా చూసింది. అక్కడ చూసిన పెయింటింగ్స్ కూడా అన్ని లాక్ చేసి పెట్టారు. అయితే అక్కడ ఇట్ ఈస్ అ వెరీ అంటే ఇంట్రెస్టింగ్ ఎరా. దాదాపు ఫ్రాన్స్ ని కానీ పోలాండ్ కానీ అంటే ఆ ఏరియాలో వీళ్ళు ఆక్యుపై చేసినప్పుడు ఆ ఇంపార్టెంట్ పెయింటింగ్స్ అన్ని వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత అంటే జర్మనీ విన్ అయ్యేది ఉంటే వాళ్ళు పెద్ద గ్యాలరీ ఓపెన్ చేసేవాళ్ళేమో. అయితే తర్వాత అంటే స్టోలెన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ కానీ పెయింటింగ్స్ కానీ దేవర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ స్టోలెన్. సో అయిపోయిన తర్వాత కాకపోతే జర్మన్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో దే కెప్ట్ రికార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్. అయితే వీళ్ళు ఎవరైతే పెయింటింగ్స్ కొంతమంది ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశారో అంటే ఇవన్నీ అయిపోయాయో తర్వాత వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఆ పెయింటింగ్స్కి లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది, కానీ కొన్ని పెయింటింగ్స్ మిస్ అయిపోయాయంట. తర్వాత మిస్ అయిన పెయింటింగ్స్ అన్ని బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోయాయంట. అయితే
ఎంత పెద్ద పెయింటింగ్ అయినా కానీ అంటే అంటే మినిమం అది కొన్ని మిలియన్స్లో ఉంటాయి కాబట్టి ఆ రికార్డ్స్ లేకపోయినా కానీ ఆ పెయింటింగ్ని ఓనర్కి అంటే ఫ్యామిలీకి వాళ్ళు గుర్తుపట్టడము ఇట్ వాజ్ ఎ వెరీ ఈజీ థింగ్ అని అంటే ఈ పెయింటింగ్స్ వీళ్ళ దగ్గర ఉండేటివి అనే ఒక మాట తోటి దే హ్యావ్ రికవర్డ్ లాట్ ఆఫ్ పెయింటింగ్స్ ఇన్ ద బ్లాక్ మార్కెట్. అంటే ఇది వీళ్ళకి సంబంధించింది, స్మగిల్ అయిపోయినా కానీ దిస్ పెయింటింగ్ బిలాంగ్స్ టు సట్ ఫ్యామిలీ అనేసి దే హ్యావ్ రిస్టోర్డ్ అంట అప్పుడు ఆఫ్టర్ ద వరల్డ్ వార్. సో మనకి ఆ పెయింటింగ్స్ చూపెట్టడం, దీంట్లో ఆ హిస్టరీ కొంచెం మిక్స్ కావడం, దట్ వాజ్ ఎ కోఇన్సిడెన్స్ కానీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. మళ్ళీ తర్వాత వీళ్ళు జర్మనీకి వచ్చిన తర్వాత వాల్క్రీ ప్రాజెక్ట్ అనేది కూడా దట్ అగైన్ మేజర్ హాలీవుడ్ సబ్జెక్ట్. దట్ హ్యాస్ ఆల్సో బీన్ మేడ్ ఇంటూ మేజర్ బ్లాక్ బస్టర్ మూవీస్. సో చాలా అన్ని థీమ్స్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఉన్న థీమ్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ రిచ్ సబ్జెక్ట్స్. అయితే ఈ టాన్స్ క్యారెక్టర్ నాకు అనిపించింది అంటే సైకలాజికల్ అంటే ఈజ్ అ సీరియల్ అంటే ప్రెడిటర్, ప్రాస్టిట్యూట్ ని చంపుతూ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి అంటే ఈజ్ అ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఫర్ దెమ్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఆయన సైకలాజికల్ క్యారెక్టర్ ఏంటి, టాన్స్ క్యారెక్టర్ ఏంటి అని మనకు ఈజ్ అంటే బేసికలీ పెయింటింగ్స్ ఎందుకు అంటే నాకు వాన్గా పెయింటింగ్ చూస్తే నాకు ఈ వాస్ ఫీలింగ్ క్వైట్ ట్రిగర్డ్ ఆల్సో. అంటే ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ చూస్తుంటే మేబీ ఇప్పుడు ఆ గ్లాస్ ని కూడా ఒక మిర్రర్ ని కూడా ఆయన రూమ్ లో ఉన్న మిర్రర్ ని పలగొట్టేశాడు సంథింగ్. సో ఇప్పుడు మనకి ఇవి మోడర్న్ గా ఈ క్యారెక్టర్స్ ని అంటే అద్దాన్ని ఎందుకు పలగొట్టాడు, లేదా అంటే ఆయన బిహేవియర్ మేనరిజాన్ని అన్ని క్లీన్ గా ఉండాలి అనేది, ప్లస్ ఇవన్నిటికీ సెక్షువల్ డీవియన్సీ ఏముంది అనేసి ఇప్పుడు మనకి థియరీస్ వచ్చాయి. వీ కెన్ ఐడెంటిఫై హిమ్ యాజ్ సమ్ పాథలాజికల్ కండిషన్స్. సో ఆ సబ్జెక్ట్ ఇవన్నీ సైకలాజికల్ గా కానీ హిస్టారికల్ గా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఒక సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ఇట్ వాజ్ ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. పీటర్ టోలియో, ఒమర్ షరీఫ్ క్యారెక్టర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. పీటర్ టోలీ అంటే అతన్ని పీటర్ ఓటు తన క్యారెక్టర్ ఇంతకుముందు అంటే లారెన్స్ ఆఫ్ అరేబియాలో తను ఏం చేశారు కదా. అయితే ఈజ్ బేసికలీ అంటే ఆయన కూడా యాక్టింగ్ హిస్టరీ కానీ ఆయన కూడా స్పై హిస్టరీ, హీ హ్యాస్ అ పర్సనల్ హిస్టరీ ఆఫ్ అంటే కాంట్రవర్షియల్గా చాలా ఉన్నాయి. సో ఇంతకుముందు చూసిన మూవీస్లో అతను చాలా మ్యాన్లీగా అవి చేసేవాడు. దీంట్లో ఇంత యాక్టింగ్లో కూడా లాస్ట్ మూమెంట్లో వరకు అంటే అంత ఫ్రాజైల్గా ఉండడం అవి చాలా డిఫరెంట్ అంటే హీ హ్యాస్ టేకెన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. దీంట్లో అంటే లారెన్స్ ఆఫ్ అరేబియన్ దీన్ని కంపేర్ చేస్తే ఈజ్ అంటే టాప్ నాచ్ యాక్టింగ్. దీంట్లో లాస్ట్ ఆఫ్ ఫ్రాజైలిటీ అవన్నీ చూపెట్టడం. ఒమర్ షరీఫ్ ఈజ్ అ వెరీ చరిస్మాటిక్ యాక్టర్ అండ్ ఆయన ఫ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ. నాకు ఏం అర్థమవుతుందంటే ఇప్పుడు గోల్డెన్ డేస్ అండ్ రీడర్స్ డైరెస్ట్ మ్యాగజైన్స్ in the last pages you will get these kind of stories. You see this of the Second World War, first I am not quite certain about this history, European history. Germany occupied Poland, that is Warsaw, the capital of it. And there the performance he has observed by these what's that name? Tans antara German Rommel, General Rommel, General Hitler, and he observed and he wore, he was a good fighter. He started promoting them. In the meantime, this Germany, they went to occupy France.
But there they expected a lot of resistance from the other countries like Europe, America and all this, allied forces. But France, it wants to surrender it. To surrender it. The reason is because France is built very meticulously, very modern city, and with a lot of so many development there, museums especially, and this return will get destroyed. So when this general went there on promotion, everything was peaceful. That is what I gathered. And anyway, this is very difficult to follow the story also. Thank you very much. 67. First time. I was very much impressed because of its filming to the core of naturality. War scenes and all those things were depicted very well. Though this part of the movie is, story is a fiction, but still Stauffenberg, who attempts Operation Valkyrie, దాన్ని లింక్ చేశారు ఈ స్టోరీకి. టాన్స్ అటువంటి క్యారెక్టర్స్ వర్ దేర్. యాక్చువల్లీ ఇక్కడ నోట్ చేయవలసింది ఏంటంటే, హిట్లర్ ఫ్రాన్స్ని ఆక్యుపై చేసిన తర్వాత హీ హెస్ నాట్ డిస్ట్రాయిడ్ ఫ్రాన్స్, హీ హెస్ నాట్ బాంబ్డ్ ఈవెన్ ప్యారిస్ ఆల్సో. హీ కెప్ట్ ది సివిల్ లైఫ్ ఆపరేటింగ్, బట్ most of the generals were given holiday to enjoy Paris. It is because of this type of life. And Parisians also, they could not find any jobs in those days. So they succumbed to the wishes of the generals, and they used to take tips from them and survive. And these generals used to go to nightclubs and night restaurants and also enjoy their life. ఈ స్టోరీలో ఉన్న బ్యూటీ ఏంటంటే, టిల్ టు ది ఎండ్ ది ఇన్వెస్టిగేషన్ గోస్ ఆన్, బట్ ఇట్స్ ట్విస్ట్. వాల్కైర్ అటెంప్ట్ ఈజ్ ఫెయిల్ అవుతుంది. దాంట్లో హిట్లర్ మైనర్ ఇంజురీస్తో ఎస్కేప్ అవుతాడు. అది నిజంగానే జరిగింది అది. సో హిట్లర్ టేక్స్ బ్యాక్ టు ది పవర్, and then next all SS forces will ఇంట్లో ఉన్న కాన్స్పైర్ చేసిన జనరల్స్ అందరిని అరెస్ట్ చేస్తారు. అది అక్కడ జరుగుతుంది అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే స్టోరీకి వాల్యూ ఇవ్వాలని లాస్ట్ వరకు హీ హాస్ టేకెన్ ది డైరెక్టర్ టు ది ఎండ్ ఆఫ్ ది డాన్స్ హిజ్ ఓన్ సూసైడ్ చేసుకుంటాడు. బికాస్ ఈజ్ అ సైకిక్ మ్యాన్. హీ డజంట్ నో వై హీ బిహేవ్స్ లైక్ దట్. He takes pleasure in killing women. That is the story behind this, theme behind this. Thank you. It's a good movie. సాయంత్రం నైట్ ఆఫ్ ద జనరల్స్ మనకి వచ్చిన హ్యాండ్అవుట్లో పోలీస్ మూవీ అని వచ్చింది. పోలీస్ మూవీ అయినకపోవచ్చు, పోలీస్ డైరెక్టర్ ఎవరైనా ఇనిషియేట్ చేసిన. ఈ లెవెల్ ఆఫ్ బడ్జెట్ ప్రపంచంలో అమెరికా దాకా ఇంకెవరు తీయలేరు. ద నంబర్ ఆఫ్ ట్యాంక్స్, ద నంబర్ ఆఫ్ ఇంక్లూడింగ్ బాంబర్. అప్పుడు 1967లో రిలీజ్ అయిందంటే ఇవన్నీ రియల్ షూటింగ్. ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ అవేం లేవు అప్పుడు. డైరెక్ట్ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్ట్లీ విత్ యాక్చువల్ ఎక్విప్మెంట్ దే యూస్డ్. అండ్ ప్రొడక్షన్ స్టాండర్డ్, ప్రొడక్షన్ క్వాలిటీ ఎంత రిచ్ ఉందంటే, ఇంక్లూడింగ్ దట్ సీన్ ఇన్ వార్సా వేర్ ఫ్లేమ్ థ్రోవర్స్ తోటి బిల్డింగ్స్ మొత్తం దే ఆర్ బ్రింగింగ్ డౌన్ విత్ ఆర్టిలరీ ఆర్ ఫ్లేమ్ థ్రోవర్స్. ఎక్సలెంట్ సీన్ అసలు. సెట్ ఒకవేళ మనం ఇమాజిన్ చేద్దాం, మన మెయిన్ లీడ్ అయిన పీటర్ ఓటూల్ కి అది చాలా దూరంగా పెట్టాలి, ఫ్లేమ్ కొంచెం కూడా వాళ్ళకి ఎఫెక్ట్ కావద్దు అనుకుంటే, అది గ్యాప్ అంతా పెట్టినప్పుడు సెట్ చాలా పెద్దగా వేయాల్సి వస్తుంది. చాలా రియలిస్టిక్, చాలా పెద్దగా వేయాల్సి వస్తుంది. లేదు చాలా దగ్గరకు ఉంటే రిస్క్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా మనం ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. అది రియల్ ఒక యూరోపియన్ సిటీ, ఒక బ్యూటిఫుల్ యూరోపియన్ సిటీ విత్ క్లాసికల్ ఆర్కిటెక్చర్ లాగా అది చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ స్టంట్స్ కూడా చాలా రియలిస్టిక్ ఉన్నాయి. ఒక సైడ్ నుంచి వాళ్ళు రెసిస్టెన్స్ వాళ్ళు జంప్ చేస్తున్నారు విండోలో వచ్చి, రెండో సైడ్ నుంచి ఫైర్ చాలా వాళ్ళ నియర్ బై దాకా యాక్చువల్ ఫ్లేమ్ థ్రోవర్స్ యూజ్ చేసినట్టు అనిపించింది నాకు. సో అది
ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఒక షాట్ మనీ షాట్ అంటారు కొన్ని షార్ట్స్ లో, కొన్ని మూవీస్ లో ఒక మంచి చేస్ సీన్, మంచి స్టంట్, కార్ జంప్ ఫ్రమ్ ద హిల్, అట్లా నాకు ఇందులో స్టోరీతో పాటు అది మనీ షాట్ అనిపించింది. చాలా చాలా ఎక్సలెంట్ అనిపించింది మనకి. నా దృష్టిలో వన్ ఆఫ్ ద ఎనిమీ ఎట్ ద గేట్స్ కూడా నా బెంచ్ మార్క్. దానిలాగా ఇది కూడా 1967 లో ద వే ది షాట్ ఇట్ ఇస్ ఎక్సలెంట్. ఒక వార్ని బ్యాక్ డ్రాప్, వార్ మూవీ అనుకున్న దగ్గర వార్ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకొని సైకలాజికల్ దిస్ థింగ్. అఫ్ కోర్స్ నాజీస్ అంటే హాలీవుడ్ లో జనరల్ గా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ పోర్ట్రేల్ ఉంటుంది వాళ్ళలో. ఇదే షేడ్స్ ఉండొచ్చు, షేడ్స్ చూడరు. సో ఇతను పీటర్ ఓటోల్ క్యారెక్టర్ జనరల్ టాన్స్ ఇస్ ఎంబ్లమాటిక్ అనమాట. ఒక సెక్షువల్ డీవియంట్, టూ స్ట్రిక్ట్ విత్ హిస్ సబార్డినేట్స్ అండ్ ఓవర్లీ క్రూయల్ టు ఆక్యుపైడ్ పీపుల్, అట్లా అన్ని రకాల దుర్గుణాలు అతను చూపించేశారు. సో బట్ somebody Naveen was mentioning Peter O'Toole and Omar Sharif are last seen together in Lawrence of Arabia. అక్కడ Peter O'Toole is a good Britisher, good European, and Omar Sharif is from a good noble family of the Arabia. ఇక్కడ రివర్స్, ఇక్కడ ఇది గుడ్ జర్మన్. Omar Sharif is a good German and Peter O'Toole is a bad German. So and అందులో కూడా సెక్షువల్ వైలెన్స్ ఉంటుంది. పీటర్ ఓటూల్స్ క్యారెక్టర్ ఇస్ వయలేటెడ్. టర్కీలోకి వెళ్తాడు, టర్కిష్ ఆఫీసర్స్ అండ్ కాప్స్ సెక్షువల్లీ వయలేట్ హిమ్, ఆ క్యారెక్టర్ లారెన్స్ ఆఫ్ అరేబియాలో. బట్ ఇక్కడ హీఈస్ ద దిస్ థింగ్, టేబుల్స్ ఆర్ టర్న్. ఇక్కడ హీఈస్ ద వయలేటర్, హీఈస్ ద ప్రెడేటర్, సీరియల్ ప్రెడేటర్. సో అట్లా కొన్ని సిమిలారిటీస్ అనిపించినాయి. యాక్టింగ్ కానీ నాకు నచ్చిన ప్రొడక్షన్ డిజైన్, ద వే దే మౌంటెడ్ ద మూవీస్ లైక్ సూపర్బ్ అనిపించింది. స్పెక్టాక్యులర్ మూవీ. మేకప్ కూడా ఏజ్ మేకప్ అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ద వే దే చేంజ్ ఆ రోజులలో ఉన్న సిచ్యువేషన్ కి. అండ్ పీటర్ ఓటోల్ ద వే హీ చేంజెస్ ఎక్స్ప్రెషన్స్, సింగిల్ షాట్ లో ఆ పెయింటింగ్ స్టేర్ చేయడం మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక ఎండింగ్ ఒక 20 seconds ద వే హీ హోల్డ్స్. మధ్యలో ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ఎక్కువ కట్ చేయడము, మల్టిపుల్ టైమ్స్ చూపించడం. సింగిల్ షాట్ లో హీ గెట్స్ దట్ స్వెట్ అండ్ ఫేస్ అంతా స్వెట్టిగా అయిపోవడము, ఎక్స్ప్రెషన్స్ ఒక హారడ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని రావడము. I think that's like speaks about his volumes about his acting abilities and overall excellent movie. It's a fine experience. Thank you. Anybody else? Madam మాట్లాడతారా? వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరొక ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాసిక్ తో కలుద్దాము. ఇప్పటిదాకా సెలవు. శుభరాత్రి. ధన్యవాదాలు.